హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఒక దేశం విడిచిన కుక్క కథ విందాం. ఒక పట్టణంలో చిత్రాంగం అనే కుక్క సుఖంగా నివసించేది. కొన్ని ఏళ్ల అనంతరం ఆ పట్టణంలో కరువు వచ్చింది. శత్రుభయం కూడా పెరిగింది. కుక్కకు తిండి దొరకలేదు. అందుచేత అది సుఖంగా బతకడానికి గాను మరొక పట్టణం పోయింది. ఒక గొప్ప ఇంటి తాలూకు వంటింటి వాకిలి తెరిచి ఉండడం దానికి కనిపించింది. అది లోపలికి వెళ్ళి చూస్తే అనేక వంటకాలు తినడానికి సిద్ధంగా కనిపించాయి. అది కడుపు నిండా తిని ఎవరూ చూడకముందే వెళ్ళిపోయింది. కానీ అది బయటికి రాగానే ఊళ్ళో కుక్కలు కొత్త కుక్కను చూసి మీద పడి కరిచి హంగామా చేశాయి. చచ్చేటట్టు గాయాలై కుక్క ఇలా అనుకున్నది: కరువు వచ్చినా కాటకం వచ్చినా ఉన్న చోటే ఉండడం మేలు. తినడానికి ఉన్నా లేకపోయినా బంధువుల ఆదరం ఉంటుంది. పరాయి చోట ఇతర కుక్కల ద్వేషం తప్ప ఇంకేమీ ఉండదు. కుక్క తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. దేశాంతరం పోయావు కదా, అక్కడ ఎలా ఉన్నది అని సాటి కుక్కలు అడిగాయి. అక్కడ ఎన్ని రకాల తిండి అయినా ఉన్నది, ఎంతో బాగున్నది కూడా. కానీ ఆ విదేశీ కుక్కలలో స్నేహభావం లేదు. ఆత్మాభిమానం గల ఈ ఊరి కుక్క అక్కడ ఉండడానికి వెళ్ళదు అన్నది కుక్క. ఈ కథలో శత్రువు ఆక్రమించాడనో, ఆపద సంభవించిందనో, తిండికి కరువు వచ్చిందనో, మరొకందుకో ఎన్నడూ స్వస్థలం విడిచిపెట్టకూడదని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.